హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారన్నట్టు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఎప్పుడు ఒకేలాగా తిని తిని బోరు కొట్టినప్పుడు ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ఉప్మా రవ్వతో ట్రై చేయండి. చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా, అలాంటి వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి, మొత్తం లాగించేస్తారు. మరి ఎలా చేసుకోవాలనేసి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని అవైతే వేగించుకోవాలి. పోపులో వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కరివేపాకు తురుము కూడా వేసేసుకోవాలి. కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. వీలైనంత వరకు పచ్చి కరివేపాకు వేసుకోండి. కాస్త ఒక చిటికెడంతా హింగువ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అనేది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకుందాం. ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకోండి, అప్పుడే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కప్పుతో నేనైతే 2 కప్పుల నీళ్ళైతే వేసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళని బాగా మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు అనేవి మనకి ఈ విధంగా బాగా మరిగే టైంలో ఇందులోకి 1 కప్పు సూజీ రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ, బాంబే రవ్వ అంటారు కదా, అదైతే వేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి ఇదైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొద్దిగా చల్లార పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా మెత్తగా చేత్తో కానీ స్పూన్తో కానీ స్మాష్ చేసుకోవాలండి. మనకి గడ్డలు గడ్డలు లేకుండా రావాలి ఈ ఉప్మా అనేది. చేతికి కాస్త నూనె కానీ నీళ్ళు కానీ తడి చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఉండల్లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. మరీ పెద్ద పెద్దగా చేసుకోకండి, చిన్న చిన్నగా ఉంటేనే చాలా బాగుంటాయి మనకి తినడానికి. చూడండి, అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోండి, అప్పుడే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక స్టీమింగ్ ప్లేట్కి లైట్గా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టుకోవాలి. మనం చేసిన బాల్స్ అన్నీ ఇందులోనే వేసుకోవాలి. చూడండి, అన్నీ ఈ విధంగా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే మనము ఇడ్లీ స్టాండ్లోకి సెట్ చేసుకొని ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఒక 8 నుంచి 10 నిమిషాలు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ స్టీమ్ చేసుకోకండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంటాం కాబట్టి ఒక 8-10 నిమిషాల కల్లా చక్కగా స్టీమ్ అయిపోతాయి. ఈ విధంగా చూడండి, బాగా స్టీమ్ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని అందులోనే పోపులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే పచ్చి కరివేపాకు, నువ్వులు కూడా వేసేసుకుందాం. పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల మనకి తినే టైంలో నోటికి తాకుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పసుపు అలాగే కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఇక్కడ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా. ఉప్పు అయితే చూసి వేసుకోండి. నేనైతే అక్కడ ఉప్మానే ఉడికించే టైంలో కూడా వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువ వేసుకున్నానండి. ఈ విధంగా పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనకి స్పైసెస్ అన్నీ పచ్చి వాసన పోయిన తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కాస్త నిదానంగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే మళ్ళీ బాల్స్ అనేవి విడిపోతాయి అన్నట్టు. చూడండి, ఈ విధంగా మసాలా మొత్తం బాల్స్కి బాగా ఈవెన్గా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి డిఫరెంట్గా ఉప్మా రవ్వతో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, డిలీషియస్గా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు. స్నాక్స్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా ఉప్మా రవ్వతో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.